అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. స్త్రీలకు ప్రత్యేకంగా నక్షత్ర నాడి అన్న దీంట్లో అశ్విని నక్షత్రం గురించి తెలియజేసిన అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేషరాశికి చెందుతారు. అయితే ఈ రాశికి లోని ప్రథమాంశం ఏమిటంటే వీరి యొక్క అధిష్టాన దేవత అశ్విని దేవతలు. అశ్విని దేవతల ఆరాధన పూర్తిగా చేస్తూ ఉండడం మంచిది. వీరు దేవ వైద్యులు, సూర్యుని యొక్క కుమారులు. వీరి యొక్క తరువాత అంటే ప్రథమ పాదంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా వీళ్ళకి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ పాదం వీరికి ఆకర్షణ, శక్తి యుక్తులతో ప్రవర్తిస్తారు. కానీ ఏంటంటే వీరు కోపాగ్నిని వదులుకోవడం చాలా మంచిది. లేకపోతే జీవితం చిందరవందరగా ఉంటుంది. తర్వాత జీవితాంతం వీళ్ళు పఠించవలసిన శ్లోకం అంటే ఓం పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం. రోజుకు కనీసం 9 సార్లైనా 3 పూట్ల